కరీంనగర్ మీడియా మిత్రులకి నమస్కారాలు. గత అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి ప్రజలు తీర్పిచ్చారు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ఇప్పుడు పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్షన్స్. అంటే ఇప్పుడు మోడీ గారి గత 10 సంవత్సరాల పరిపాలన మీద ప్రజలు తీర్పు ఇవ్వాల్సినటువంటి సమయం. మేము జాగో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక అందరము కలిసి తలా కొంచెం డబ్బులు వేసుకొని బస్సు కిరాయి తీసుకొని గత 10 సంవత్సరాలలో మోదీ గారు ఏం చేశారు, ఏం చేయాల్సింది ఉండే, ఏం చేయలేదు అనే విషయాలని ఒక ప్రోగ్రెస్ రిపోర్టుగా ప్రజలకి వివరించుకుంటూ బస్ యాత్ర చేపట్టడం జరిగింది. అయితే ప్రభుత్వాలు ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? చాలామంది అనుకుంటారు కేంద్ర ప్రభుత్వం అంటే ఓన్లీ మిలిటరీ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ అనుకుంటారు. మిగతా అభివృద్ధి అంతా రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటారు. కానీ ఇది చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం కట్టే ప్రతి పన్ను, జిఎస్టీ కావచ్చు, ఇతర పన్నులు కావచ్చు, దాంట్లో కనీసము 50% పన్నులు ఢిల్లీకి వెళ్తాయి, 50% పన్నులు హైదరాబాద్లో ఉంటాయి. కొన్ని పన్నులు అయితే 100%, లైక్ ఇన్కమ్ ట్యాక్స్ 100% కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే వెళ్తాయి. సో ఈ రాష్ట్రం నుండి గత 10 సంవత్సరాలలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి వెళ్ళాయి, మనం తెలంగాణలో కట్టిన పన్నులు. అయితే ఇందాక చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వము ఏం చేయాలి? ప్రధానంగా ప్రాధాన్యతల పరంగా ఏం చేయాలి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి అనుభవంలో ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక 4 విషయాలని ఒక రాజ్యాలని అంశాలుగా టేకప్ చేసి కావలసిన బడ్జెట్ కేటాయింపులు చేసి ఆ అంశాలకు సంబంధించిన అభివృద్ధిని టేకప్ చేస్తారు. 4 అంశాలలో ప్రధానంగా భావి భారత పౌరులకు సంబంధించిన నాణ్యమైన విద్య, ఉన్నత విద్య అనేది టేకప్ చేయాలి. అలాగే రెండోది వైద్య సేవలు, ప్రాణాలు నిలబడడానికి, ఎక్కువ కాలం బతకడానికి, నాణ్యమైన జీవితం గడపడానికి ఆరోగ్య సేవలు, మంచి ఆసుపత్రులు, మంచి పరికరాలు, మంచి డాక్టర్లని మేనేజ్ చేసుకుంటూ ఆరోగ్య సేవలు నిర్వహించడం ప్రజలకి సంబంధించి. మూడో అంశము ఉపాధి. యువత అనేది దేశానికి గుండెకాయ లాంటిది. ఆ యువతకి ఉపాధి కల్పించడము, ఉద్యోగ కల్పన చేయడము అనేది ప్రభుత్వం యొక్క 3వ ప్రాధాన్యత గల ఒక బాధ్యత. 4వది దేశం మొత్తానికి తిండి పెట్టే, అట్లాగే 60% జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నటువంటి సందర్భంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడము, రైతుల్ని అభివృద్ధి చేయడము, రైతుల సమస్యల గురించి తగిన ముసాయిదాలు, తగిన విధానాలు ఎప్పటికప్పుడు చేయడము, సో రైతులకు సంబంధించిన ఆదాయాలు పెంచడము. ఇది ఈ 4 రాజీలేని అంశాలుగా ఏ గవర్నమెంట్ అయినా చేయాలి. కానీ ఈరోజు గత 10 సంవత్సరాలలో ఈ 4 అంశాలకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరగలేదనేది సత్యం. సో ఈ విషయము మేమందరం కూడా ప్రజలకి వివరించుకుంటూ వెళ్తున్నాము. విద్యకు సంబంధించి ఈ దేశంలో 11 లక్షల ప్రభుత్వ బడులుంటే 14,600 స్కూళ్ళు మాత్రమే తీసుకొని దానికి ఒక పిఎంశ్రీ అని ఒక పథకం పెట్టి 5 సంవత్సరాల్లో నేను 14,600 స్కూళ్ళే అనే ఒక ఇది బీజేపీ యొక్క పాలసీ. రెండోది ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సేవలు. ఈ రాష్ట్రం నుంచి లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఒక్క కొత్త ఆసుపత్రి, ఒక మంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న AIMS లాంటి ఆసుపత్రులు ఒక్కటి టేకప్ చేయలేదు. సో ఇది 2వ ఫెయిల్యూరు. అట్లాగే 3వది ఇదే ప్రధానమంత్రి గారు నేను ప్రధానమంత్రి అయితే అని 2014లో ఏం చెప్పాడయ్యా అంటే, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు
నేను సృష్టిస్తాను అని అన్న మహానుభావుడు ఈ పాటికి 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండింది ఆయన వాగ్దానం ప్రకారము. కానీ ఈరోజు చూస్తే నిజంగా 20 కోట్ల ఉద్యోగాలు కల్పించి ఉంటే ఒక్కొక్క జిల్లాకి, కరీంనగర్ జిల్లాకి 2,85,000 ఉద్యోగాలు సృష్టించి ఉండాల్సింది. పక్కన సిరిసిల్ల జిల్లాకి 2,85,000 ఉద్యోగాలు, జగిత్యాల జిల్లాకి 2,85,000 ఉద్యోగాలు, ఈ రకంగా ప్రతి జిల్లాకి, పెద్దపల్లి జిల్లాకి 2,85,000 ఉద్యోగాలు. దేశంలో ఉన్న అన్ని జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలో 2,85,000 ఉద్యోగాలు ఇవ్వాలి. మరి మనకి కనబడుతున్నాయా? ఎక్కడన్నా మీ గ్రామంలో కనబడుతున్నాయా? మీ చుట్టాల ఇళ్ళలో కనబడుతున్నాయా? మీ మండలంలో కనబడుతున్నాయా? అంటే ఎక్కడ తెలంగాణలో ఫలాని గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఉద్యోగాలు వచ్చినాయి అనేది మనకు కనబడదు. అట్లాగే 4వది అగ్రికల్చర్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి ఏం చేసిండ్రయ్యా అంటే ఏమీ చేయలేదని చెప్పాలి. 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు. లక్షల మంది రైతులు దేశం మొత్తం వచ్చి ఢిల్లీ రోడ్స్ బ్లాక్ చేశారు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు పోరాడారు. దాని తర్వాత బీజేపీ గవర్నమెంట్ కిందికి దిగి అవును మాకు తప్పైందని చెప్పారు. ఆ రోజు స్వామినాథన్ కమిషన్కి సంబంధించిన రికమెండేషన్స్ అన్నీ కూడా మేము టేకప్ చేస్తామని ప్రామిస్ చేశారు. 2 సంవత్సరాలు అయింది ఇప్పటికీ, కానీ దానికి సంబంధించి ఏమీ లేదు. అట్లాగే రైతులు పండించేటువంటి పంటలకి మద్దతు ధర అక్కడక్కడ ఇచ్చినా కానీ, ప్రకటించినా కానీ దాన్ని మళ్ళీ మద్దతు ధరతో కొనే వ్యవస్థని, ఒక స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంలో అనేది ఎక్కడ కూడా మనకు కనబడలేదు. సో వాళ్ళకి సంబంధించి ఫసల్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, ఫసల్ బీమా యోజన. దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషను చాలా కఠినతరంగా ఉండడం మూలాన 80% ఫార్మర్స్ దాన్ని పొందలేకపోతున్నారు. సో ఈ రకంగా ఈ 4 అంశాలు, నేనేమి సంక్షేమం గురించి మాట్లాడలేదు, ఉచితాల గురించి మాట్లాడలేదు. ఈ 4 అంశాలు ఎక్కడైనా కానీ మీరు ప్రధాని మోడీ రోజుకు 12 మీటింగ్లు చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి చాలా 100 మీటింగ్స్ చేశాడు. ఏ మీటింగ్లో అయినా కానీ ఈ 4 విషయాలు ప్రస్తావించాడా అంటే ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆ ప్రస్తావించడానికి ఆయన అర్హత లేదు, ఏమి చేయలేదు. కాబట్టి వీటి గురించి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నాయి అంటే ప్రతిపక్ష రాజకీయ నాయకుల గురించి, ప్రతిపక్ష పార్టీల గురించి, వాళ్ళు ఎప్పుడో చేసిన ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతారు తప్ప నేను గత 10 సంవత్సరాలు ఏం చేశాను అనే విషయం మాట్లాడడు. సో ఇలాంటి అంశాలు మేము ప్రజలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు మొత్తం తిరుగుతున్నాం. మరి బీజేపీ ఏం చేస్తుందయ్యా అంటే బీజేపీ అనేది మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన ప్రజలకు ఏమీ చేయదు, పేద ప్రజలకు సంబంధించిన విషయాలు ఏం చేయదు, మహిళలకు సంబంధించిన విషయాలు ఏమి చేయదు. ఎవరికి చేస్తారయ్యా వీళ్ళంటే సంపన్న వర్గాలకి, టాప్ 1% పాపులేషన్ ఎవరైతే ధనవంతులు సంపన్న వర్గాలు ఉన్నాయో వాళ్ళకు మాత్రం దోచిపెట్టడానికి మాత్రమే బీజేపీ యొక్క విధానాలు తోడ్పడతాయి. సో ఈరోజు 16 లక్షల కోట్ల రూపాయలు ఈ 1% సంపన్న వర్గాలకు సంబంధించి అదానీ, అంబానీ లాంటి దోస్తులు కార్పొరేట్ సంస్థలకి వాళ్ళకి నష్టాలు వచ్చినాయని చెప్పేసి 16 లక్షల కోట్ల రుణాలని మాఫీ చేయడం జరిగింది. అంటే ఇంత దుర్మార్గంగా ఈ ధనవంతులకి, సంపన్న వర్గాలకి దోచిపెడుతుంటే మనమందరము 90% జనాభా ఊరికే కళ్ళు మిక్కరించుకు చూడాలన్నా మనము. అంటే ఈ మహానుభావుడు అసలైన అభివృద్ధిని మాట్లాడకుండా అసలు అభివృద్ధికి నిర్వచనంగా మార్చేసేసి ఆయన స్పీచ్లు ఏదో ఉంటవి. నిన్నగాక మొన్న తెలంగాణలో సంక్షేమ విజయాలని చెప్పేసి బీజేపీ ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసింది. ఈ 4 అంశాలు మీకు ఎక్కడ కనబడవు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడో ఆరోగ్యశ్రీ లాంటిది ఒకటి పెట్టి వాళ్ళు మేము 6 కోట్ల మందికి, దేశంలో 140 కోట్ల మంది ఉంటే 6 కోట్ల మందికి మేము కొంత మేరకి వాళ్ళ వైద్య ఖర్చులకి తోడ్పడ్డామని అదా చేసేది గవర్నమెంట్. అంటే 10 సంవత్సరాల పాలనలో 6 కోట్లు మాత్రమే 140 కోట్లలో, అంటే 100కి 5% లేదు, 4.5% ప్రజలకి ఆరోగ్యానికి కొంత మేరకు ఇచ్చారట, కొంత మేరకు ఖర్చులకి ఆదుకున్నారట. ఇదా వాళ్ళు చేసేది. ఒక్క కొత్త ఆసుపత్రి మనకు కనబడదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నవి. లాస్ట్ చివరిగా నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఏంటంటే బీసీలకు సంబంధించి ఈ దేశంలో 60% జనాభా ఉన్న వెనుకబడిన తరగతుల కులాలకు సంబంధించి కులగణన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఒప్పుకున్నది, కానీ బీజేపీ పార్టీ మాత్రం ఒప్పుకోలేదు. బీసీలకు సంబంధించిన కుల గణన జరిగినట్లయితే బీసీలో ఉన్నటువంటి గౌడన్నలకు సంబంధించిన ఎకనామిక్ సిచ్యుయేషన్, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ఆదాయాలు ఎట్లా ఉన్నవి, అట్లా అలాంటి బీసీ వర్గాలు, గౌడ్లు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, సాకలి మంగలి కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇలాంటి 120 కులాలకు సంబంధించిన కులగణన జరగాలి.
వారికి సంబంధించినటువంటి విశ్లేషణ జరగాలి, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి, జీవిత ప్రమాణాలు ఎట్లున్నవి, ఇవన్నీ చేయాలని మేము డిమాండ్ చేస్తే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా చేయనివ్వటం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎగనెస్ట్గా సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ఈ మోడీ గారి అడ్వకేట్లు చేశారు, అఫీషియల్గా చేశారు. ఎంత కూడా ఏమంటారు అయ్యా అంటే బీసీలకు సంబంధించిన కులగణన చేస్తే కులాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి, అసలు కులగణన పనికిరాదు, కులగణన అవసరం లేదు, కులగణన అనేది చాలా కాంప్లెక్స్ ఇది అని చెప్పేసి దాన్ని చేయకుండా అడ్డుకుంటున్నారు. సో చివరిగా బీజేపీ గవర్నమెంటు, సో వీళ్ళు బీసీలకు వ్యతిరేకమైనటువంటి గవర్నమెంటు, యువతకు వ్యతిరేక గవర్నమెంటు, దళితుల వ్యతిరేక గవర్నమెంటు, మహిళల వ్యతిరేక గవర్నమెంటు, మైనార్టీస్ వ్యతిరేక గవర్నమెంటు, గిరిజనులకు వ్యతిరేక గవర్నమెంట్ ఇది. వీళ్ళ పార్టీనే, వీళ్ళ ఐడియాలజీ అందరూ సమానంగా ఉండకూడదు, 5,000 సమానంగా ఉన్నాయని అడుగుతారు వీళ్ళు. అట్లాగే రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగంలో అందరూ సమానంగా బతకాలనే అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో అసలు రాజ్యాంగం మొత్తం మేము మార్చేస్తామంటారు. వీళ్ళ రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు, నిన్నటిదాకా మొన్న అరవింద్ నిజామాబాద్ ఎంపీ అన్నాడు, అనంతనాగ్ ఎంపీ అన్నాడు, నార్త్ ఇండియా నుంచి పొంకాలుగా వీడియోలు వస్తున్నవి, రాజ్యాంగం మేము మార్చేస్తాము, రిజర్వేషన్లు డౌన్, ఎస్సీ ఎస్టీ డౌన్, బీసీలు డౌన్ అనే నినాదాలతోని మనకు బోల్డ్ అనే వీడియోలు వచ్చినవి. సో వీళ్ళందరూ కూడా ఈ బీజేపీ పార్టీ కమలం గుర్తు, వీళ్ళు సంపన్న వర్గాలకి కొమ్ము కోసే వాళ్ళే, సంపన్న వర్గాలు దోచిపెట్టే వాళ్ళే తప్ప మిగతా జనాలను పట్టించుకోరు. అందుకనే ఈసారి కమలం గుర్తుకు ఓటేయొద్దు, బీజేపీని ఓడించాలి, మోడీ గారి మాటలు నమ్మకండి, మోడీ గారు అబద్ధాలు ఆడుతున్నారు, సో మోడీ గారిని ఓడించాలి అనే నినాదంతో మేమంతా ఈరోజు ప్రొఫెసర్లము, అడ్వకేట్లము, ఇంజనీర్లము, డాక్టర్లము, సో సామాజిక కార్యకర్తలం అందరం కూడా కలిసి రాష్ట్రమంతా తిరుగుతున్నాము. ధన్యవాదాలు. మహిళల పైన అత్యాచారాలు, మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు, మహిళల వర్క్ఫోర్స్ పార్టిసిపేషన్ తగ్గిపోవటము మొదలైన విషయాలన్నీ మన కళ్ళ ముందున్నాయి. చాలా భయంకరమైన అత్యాచారాలు జరిగినాయి. ఆసిఫా అనే ఒక చిన్న పాప, కాశ్మీర్లో పాప దగ్గర నుంచి మొదలు పెడితే నిన్నటి కర్ణాటక కేసు వరకు, రేవన్న కేసు వరకు మీరు చూస్తే భయంకరమైన మునుపెన్నడూ విననిటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద. వీటన్నిటిలో కూడా ఏదో ఒక పరోక్షంగానో ప్రత్యక్షంగానో అధికార పార్టీ బీజేపీకి సంబంధాలు ఉన్న వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉండటం వలన వాళ్ళని ఏ విధంగా శిక్షించకపోగా వాళ్ళని పూర్తిగా వాళ్ళ కొమ్ము కాసి వాళ్ళని అధికారంలో ఉంచే ప్రయత్నాలు చేయడము, ఎక్కువ మాట్లాడితే బాధితులనే హింస పెట్టే ప్రయత్నాలు చేయటం మనం చూసాం. హాథ్రస్ కేసు తీసుకోండి. హాథ్రస్ కేసులో దళిత మహిళపై అగ్రకులాల వాళ్ళ అత్యాచారం చేస్తే అందులో ఉన్న బీజేపీకి సంబంధాలు ఉన్న వ్యక్తులని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిజైన్ చేయమన్నారు, వాళ్ళని పార్టీలోంచి తొలగించడానికి పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తుంది ప్రతిసారి. బ్రిజ్భూషణ్ సింగ్ కేసు కూడా చూసాము, ఆ రెజ్లర్స్తో ఏ విధంగా జరిగిందో. ఇప్పుడు ఆయనని వద్దంటున్నారని ఆయన కొడుక్కే ఇచ్చారు, మళ్ళీ టికెట్ ఇచ్చారు, ఎంపీ టికెట్. సో ఇటువంటి ఇప్పుడు కర్ణాటకలో రేవన్న, అది ఎప్పుడు కని విని ఎరగని కేసు. అది అంత భయంకరమైన పీడించటం మహిళలని అన్ని వయసుల వాళ్ళని 2,900 పైన కేసులు ఆయన కుటుంబం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అత్యాచారాలు చేసింది. పైనుంచి తనే వీడియోలు చేసి అది వీడియోస్ లీక్ అయినాయి. అంత భయంకరమైన ఇది ఉంటే కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన వస్తే కానీ పబ్లిక్ నుంచి ఏమాత్రం చిన్న చర్య కూడా వాళ్ళ మీద తీసుకోకపోగా వాళ్ళ కొమ్ము కాసి కాపాడే ఇది చేస్తున్నారు. ఈ 10 సంవత్సరాలు మహిళల సేఫ్టీ, మహిళా రక్షణకి భయంకరమైన పీరియడ్ అని చెప్పాలి. అట్లా అని ఇదివరకు ఇటువంటి క్రైమ్స్ కాలేదా అని అంటాం. నిర్భయ కేసు జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేశారు, తర్వాత నిర్భయ చట్టం వచ్చింది, ఒక ప్రాసెస్ జరిగింది. క్రైమ్స్ జరుగుతాయి, కానీ మనము ఒక ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రతిస్పందన ఎట్లా ఉండాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రతిస్పందన నేరస్తుల్ని కాపాడే ప్రతిస్పందన అయితే అది ఎప్పటికీ మనము యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. అండ్ చట్ట ప్రకారం నేరస్తుల్ని శిక్షించి వాళ్ళని ఒక పద్ధతిగా డీల్ చేయడం అన్నది ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యత లేకుండా పూర్తిగా కేవలం పొలిటికల్ కన్సిడరేషన్స్ తోటి మహిళలకి అన్యాయం జరుగుతుంటే ఏ విధంగానూ
ఈ ఈ రాజకీయంగా వీళ్ళు న్యాయం చేయట్లేదు మహిళలకి. అది ఒక పెద్ద, అంటే సగం మహిళలు సగం పాపులేషన్ ఈ దేశంలో. సగం పాపులేషన్కి విపరీతమైన అన్యాయం జరుగుతోంది. ఒక పక్కన బేటీ బచావ్ బేటీ పడావ్ అంటూనే మరో పక్కన ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని చూసి మహిళా సంఘాలు అందరం కూడా చాలా అంటే బాధపడి మీ ప్రజల ముందుకు వచ్చి ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే మనకి మహిళలకి రక్షణ ఉండదు అని చెప్పడానికి కూడా వచ్చామన్నమాట. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నేను దాదాపు ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒక 3-4 నెలలు, ఆ తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఒక 3-4 నెలల నుంచి గ్రౌండ్లో తిరుగుతున్నా. జాబు, పిల్లలు అన్నీ వదులుకొని వచ్చిన. ఆ స్వతంత్ర సమర యోధం జరిగినప్పుడు 18th century 19th centuryలో నేను పుట్టలేదు. పుస్తకాలలో చదువుకున్నాం. ఎందరో ప్రాణాలు పోయినాయి. ఒకే సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ, దేశం కోసం పోరాడినరని. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ఉద్యమం చేయాల్సి వస్తుంది ఈ గవర్నమెంట్. ఈ బీజేపీ హాయంలో మళ్ళీ ఇంకొక స్వతంత్ర సమర యోధం చేయాల్సి వస్తుంది. దేనికోసము? రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కోసం, హక్కుల కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం, విద్యను కాపాడుకోవచ్చు, నాణ్యమైన విద్య కోసము, నాణ్యమైన ఆరోగ్యం కోసం, జాబుల కోసం, వీటి కోసం మళ్ళీ యుద్ధం చేయాల్సి వస్తుంది. నేను చాలా ఆలోచించిన. ఇప్పుడు నేను ఇంత సంపాదిస్తాను, ఈ 4-5 నెలలు ఆఫ్ తీసుకుంటే నాకు ఇంత లాస్ అని ఒక ఆలోచన వచ్చింది. ఇంకోసారి నేను ఇప్పుడు పోకుంటే చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాను. నేను ఒక చరిత్రలో భాగం కావాలనే ఈ క్యాంపెయిన్ కోసం వచ్చిన. ఆకునూరు మురళి గారు, అదేవిధంగా మన ప్రొఫెసర్స్, వాళ్ళ వయసు దాదాపు 60 నుంచి 70 లోపల ఉంది. ఈ ఎండలో యవ్వనులు కూడా బయటికి రావడానికి భయపడుతున్నారు. అలాంటి వాళ్ళ ఫుట్ స్టెప్లో ఫాలో అయ్యి ఈ రాష్ట్రం కోసము, దేశం కోసము పోరాడాలని నిర్ణయించుకున్నాను. తప్పకుండా మా వైఫ్ ఏమందంటే, ఈ క్యాంపెయిన్కి ముందు నేను రావాలంటే, రాయదాస్ నీ హార్ట్ ఫాలోగా దేశానికి సేవ చేయాలనుకున్నావు, 20 సంవత్సరాలు చేసినావు విద్యాపరంగా, ఆర్థికంగా, ఈసారి ఉండు, నేను చూసుకుంటా పిల్లల్ని అని చెప్పింది. చాలా ఎమోషనల్గా అనిపించింది. మేము 4 రోజుల నుంచి ఈ ఎండకు, ఆకలికి ఇవన్నీ తట్టుకొని తిరుగుతుంటే మా ఎంట బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పడుతున్నారు. మేము అనుకున్నాము ఈ బీజేపీ గవర్నమెంట్ 3వ సారి వస్తే ఈ రాజ్యాంగం పోతుంది, ఈ ప్రజాస్వామ్యం పోతుందని మేము అనుకుంటే అప్పటి వరకు కాదు, మాట్లాడడానికి కూడా మమ్మల్ని అవకాశం ఇవ్వట్లేరు. మిత్రులారా ఆలోచించారు. నిన్న జగిత్యాల్లో 20 మంది మా బస్ డ్రైవర్ను కొట్టడానికి వచ్చిండ్రు. నిజామాబాద్లో ఆడొక 50 మంది మన ప్రొఫెసర్లను ఆల్మోస్ట్ గలబట్టడానికి వచ్చిండ్రు. అరే వీడు 3వ సారి వస్తుడేమో పక్కన పెట్టు, మాట్లాడడానికి అవకాశం లేదు. ఇది ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ఫ్రీ స్పీచ్, డెమోక్రసీ ఏమవుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. తప్పకుండా ఆ రోజు ఎందరో 1000 మంది స్వాతంత్రం కోసం పోరాడారు. మేము 2వ సారి స్వాతంత్రం కోసం పోరాడతాము. మేము ఎవ్వరికి భయపడము. మా బస్సు యాత్ర 11వ తారీఖు వరకు ఏమైనా కంటిన్యూ అవుతుంది. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరు కూడా మాతో ట్రావెల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. సమాజానికి ఒక 2 అంశాలు చాలా ప్రాధాన్యం. అది మనం రాజ్యాంగంలో కూడా చాలా పెద్ద మేధావులు ఆ రోజు రాజ్యాంగ సభలో ఆలోచించి చర్చించి రాజ్యాంగంలో రాశారు. ఒకటేమిటంటే అది ఆర్టికల్ 38, ఆర్టికల్ 39. దేశంలో ఆదాయంలో అసమానతలు, సంపదలో అసమానతలు ఉండకూడదని, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలనంటే ఎవరి చేతిలో కూడా దేశ సంపద కేంద్రీకరించబడొద్దని ఆర్టికల్ 39లో పేర్కొన్నారు. కానీ మనం ఇప్పుడు గత 10 సంవత్సరాల బీజేపీ పాలన చూస్తే ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం 1% వాళ్ళని ధనవంతులు అంటలేరు, సూపర్ రిచ్ అంటే అత్యంత ధనవంతులు.
లక్షల కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు 1% మంది చేతిలో 40.5% సంపద కేంద్రీకృతమైంది ఈ గత 10 సంవత్సరాలలో. 10% ఈ అత్యంత ధనవంతుల చేతుల్లో 77% దేశ సంపదను కొల్లగొట్టారు. ఇది ఎవరి ద్వారా జరిగింది? ఇది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం సహాయ సహకారాల ద్వారా జరిగింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలు చేసిన పాలన రాజ్యాంగ ఉల్లంఘన చేసింది. అందుకోసం మేము రాజ్యాంగం మారుస్తామంటున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడించవలసిన అవసరం ఉంది. ఎలా జరుగుతుందండి? ఆదాని అనే వ్యక్తి 6,600 కోట్ల నుండి 2014లో 12 లక్షల కోట్లకు ఎగబాకాడంటే ఎట్లా జరుగుతుంది? అంటే ప్రజల రక్తంతో చెమటతో నిర్మించిన ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు, బొగ్గు గనులు, అటవీ సంపద మొత్తం ఈ దేశ సంపదనంతా ఆదానికి కట్టబెట్టారు. కాబట్టి అలా జరిగింది. ఇలా జరగకుండా ఉండి వాళ్ళు ఏమన్నారంటే అందులో రైట్ టు ఎడ్యుకేషన్ ఇచ్చారు రాజ్యాంగంలో, ఆర్టికల్ 21A. అంటే నాగరిక సమాజంలో పాలకులు కనుక నాగరికులైతే విద్య నేర్పాలి, అందరికీ వైద్య సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కానీ మనం చూస్తే అత్యంత పేదలకేమో ప్రభుత్వ బడికి పోతే ఒక IAS ఆఫీసర్ యుగంధర్ అని, నేను చదువుకున్న పాఠశాలకు పోయి నేను ఏడ్చాను అన్న. అంటే అక్కడ మొత్తం బిల్డింగులు కూలిపోయి అక్కడ టాయిలెట్ సరిగా లేక, తరగతి గదులు సరిగా లేక, నీళ్లు లేక, మంచినీళ్ళు లేక, బాలికలకు మూత్రశాలలు లేక, మంచినీళ్ళు తాగట్లేదు ఇవాళ లేడీ టీచర్స్, లేడీ స్టూడెంట్స్. ఇంత ఘోరమైన పరిస్థితి ఒకవైపు ఉంటే, ఈ అత్యంత ధనవంతులకైతే ఆక్స్బ్రిడ్జ్ స్కూల్స్, వాళ్ళకైతే గ్లెండేల్ స్కూల్స్, లేకపోతే రకరకాల స్కూల్స్ పెట్టి ఏసీ గదులు, ఏసీ క్లాస్ రూమ్స్, ఏసీ బస్సులు, స్విమ్మింగ్ పూల్స్. ఇంత అసమానతలు అవసరం అండి ఈ దేశం? మధ్యతరగతి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇంత అసమానతలు ఈ దేశంలో అవసరమా? ఈ సంపదనంతా కొద్ది మందికి కట్టబెట్టి ఇట్లా విద్యారంగాన్ని ధ్వంసం చేయొచ్చా? ప్రైవేటు యూనివర్సిటీలు 1055 యూనివర్సిటీలు ఉంటే 545 యూనివర్సిటీసు ఈ కార్పొరేట్ సెక్టర్ లాభాల కోసం నడుపుతుంది. ఇది అవసరమా? లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మార్కెట్లో అడిగితే, ఏముంది సార్ గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది కదా ప్రైవేట్, అందుకోసం 1000 రూపాయలు కూరగాయలు అమ్మి కడతాను అని అంటాను ప్రైవేట్ స్కూళ్ళకు పంపించిన వాళ్ళు. కాబట్టి మిత్రులారా, వైద్యం ఒకటే ముచ్చట. MGMలో ఎలుకలు కరిసి చస్తారండి. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉంది? అక్కడ బెడ్లు లేవు. ఒక్క బెడ్లో 5 మంది ఉంటారా? డాక్టర్లు, స్పెషలైజ్డ్ డాక్టర్లు ఉండరా? పేదవాళ్ళు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చా? వాళ్ళు చనిపోయినా పర్వాలేదా? అందుకోసం ఊళ్ళో ఏమంటున్నారంటే, రోగం వస్తే ఏముంది సరిగా చచ్చిపోవడే కదా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మందులు లేవు, డాక్టర్ లేరు. ప్రైవేటుకు పోలేము. ప్రైవేటు పోతే అవి 5 స్టార్ హోటల్స్. అక్కడ ముక్కుకో డాక్టరు, నోటికో డాక్టరు, చేతికో డాక్టరు, కాలుకో డాక్టరు. అంటే ధనవంతులకైతే అంత రకమైన డాక్టర్స్ ఉండొచ్చు, పేదవాళ్ళకైతే మాత్రం వెంట్రుకలకో డాక్టరు, కుక్కలకో డాక్టరు. కుక్కల ఆసుపత్రి వచ్చింది హైదరాబాద్లో. ఇంత దారుణం ఉంటుందా? ప్రభుత్వ ఆసుపత్రులను ఇవాళ డెవలప్ చేయకుండా మోడీ గారు ఇవాళ ఒక యశోద లాంటి హాస్పిటల్ ప్రతి మండలంలో ఎందుకు కట్టలేదని అడుగుతున్నాం. ఒక ఆక్రిడ్జ్ స్కూలు ప్రతి మండలంలో ఒక్కటన్నా కట్టలేదా? 10 సంవత్సరాల్లో ఒకటి కూడా కట్టడానికి లేవా? ఒకటే లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ సూపర్ రిచ్ ఏదైతే మనం అన్నామో వాళ్ళ మీద ఆర్థికవేత్తలు ఒక లెక్క కట్టారు. వాళ్ళ మీద 2% మాత్రమే పన్నులు. 1% సూపర్ రిచ్ అత్యంత ధనవంతుల మీద 2% కనుక పన్నులు వేస్తే మొత్తం విద్య, వైద్యం మొత్తం ఫ్రీగా ఇవ్వచ్చు దేశవ్యాప్తంగా. అటువంటి పనులు చేయండి అని గత 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. కనీసం బడ్జెట్లో 15% అని అడుగుతున్నాం. కనీసం 10% కేటాయించమని అడిగాం. అయినా కూడా ఇక్కడనేమో కేసీఆర్ అయ్యా 15% కేటాయించు బడ్జెట్లో అని గత 10 సంవత్సరాలు అడిగితే ఇవ్వలేదు కాబట్టి, నువ్వు ఇవ్వలేదు కాబట్టి నీకు అధికారంలో ఉండే హక్కు లేదు అని ఓడించవలసిందిగా ఆ రోజు తెలంగాణ ప్రజానీకానికి పిలుపునిచ్చాం. అందుకోసమే తెలంగాణ ప్రజలు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారు. అలాగే ఈ మోడీ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం గమనించి మోడీని కూడా ఇంటికి పంపవలసిన అవసరం ఉంది.
వాళ్ళను కూడా ఓడించవలసిన అవసరం ఉందని చెప్తూ ముగిస్తున్నాను. ఏ పార్టీ అయినా ఎలక్షన్ టైంలో గత పాలనలో మేము ఈ అభివృద్ధి చేశాము, ఇంకా వచ్చే 5 ఏళ్లలో ఇది చేస్తాము అనే ఒక ఎజెండాతో ముందుకు వస్తారు. అలాగే గతంలో కూడా అలాగే మీరు చూడండి, 1951 నుంచి 2014 వరకు కూడా అలాగే ఉండేది. కానీ ప్రస్తుతం మోడీ గారు ఏం చెప్తున్నారంటే 75 సంవత్సరాల కింద ప్రధానమంత్రి ఉన్న నెహ్రూ గురించి చెప్తాడు, 60 సంవత్సరాల కింద ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గురించి చెప్తాడు, 40 సంవత్సరాల కింద ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ గురించి చెప్తాడు. దాదాపుగా మోడీ కంటే ముందు ఉన్న ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్తాడు. కానీ తన గురించి ఏం చెప్పడు. గత 10 ఏళ్లలో నేను ఏం చేశాను, ఇంకా ఏం చేస్తాను అని చెప్పడు. అదేవిధంగా 25 సంవత్సరాల కింద ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారి గురించి చెప్పడు. ఆయన ఏం చేశాడు, మేమేం చేశాం. దాదాపు 17-18 సంవత్సరాలు బీజేపీ పాలన ఉన్నది భారతదేశం. అవి చెప్పకుండా ఒక ఆవేశపూరితమైన అంశాలను చెప్తూ గత ప్రధానమంత్రులను, నాయకులను, ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఈ విధంగా రెచ్చగొట్టు యువతను పక్కదారులు పట్టిస్తూ ఒక రకమైన సామాజికంగా వాళ్ళను పక్కదో పట్టిస్తూ ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది ఎంత మాత్రమూ సమాజానికి మంచిది కాదు. ఆధునిక సమాజానికి ఇది చాలా ప్రమాదకరము. ప్రజాస్వామ్య పునాదులకే ఇది ప్రమాదకము, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. ఇలాంటి పార్టీ కానీ ఇలాంటి వ్యక్తులు కానీ మరొకసారి ప్రధానమంత్రి అయితే ఈ దేశ భద్రతకే ముప్పు, దేశ సమగ్రతకే ముప్పు. యువతలు పర్టికులర్గా యువత ఈ విషయాన్ని గమనించాలి. చాలా విజ్ఞతతోని భవిష్యత్తు మీ చేతిలో ఓటు రూపంలో ఉన్నది. ఆ ఓటును చక్కగా మీరు ఆలోచించి ఎవరికి వేస్తే బాగుంటుంది. అంతా చదువుకున్న వాళ్ళే. దాదాపు ప్రపంచంలో యువత అత్యధికం ఉన్న దేశం భారతదేశం, ఇంక్లూడింగ్ తెలంగాణ. కాబట్టి ఈ ఎన్నికలలో యువత ఒక మంచి ఆలోచన చేసి బీజేపీకి ఎట్టి బస్సులో ఓటు వేయకూడదు. రెండవ అంశం ఏంటంటే మోడీ గారు మరి ఇటీవల రకరకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు, భారత ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతుంది అని. వెలిగిపోవట్లేదు, తెలంగాణ సమాజం గుర్తించాలి, వెలిసిపోతున్నది. మీకు చిన్నగా 2 ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2 ఇండికేటర్స్. అది పెద్ద సబ్జెక్టు. మనకు తెలుసు జీడిపి అనేది ఒక జాతీయ ఆదాయం అనేది ఒక ఇండికేటర్. గత 10 ఏళ్లలో భారత జీడిపి అంటే 2014-23 మధ్యలో 160% పెరిగింది. కానీ అదే అంతకు ముందు 10 ఏళ్లలో 300% పెరిగింది. అంటే 2004-13-14 మధ్యలో 300% పెరిగితే గత 10 ఏళ్లలో మోడీ గారి పాలనలో 160% పెరిగింది. ఇక అప్పులు తీసుకొస్తే 2014లో భారతదేశం యొక్క అప్పులు 60 లక్షల కోట్లు. ఈ 10 ఏళ్లలో అదనంగా 110 లక్షల కోట్లు అప్పు చేశారు. దీని అంతటి ఫలితంగా ఈరోజు భారతదేశం యొక్క సంఖ్య ర్యాంక్ ప్రపంచంలో 160 దేశాలతో పోలిస్తే 134వ ర్యాంక్లో ఉన్నాం మనం మానవ అభివృద్ధి సూచికలో. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. అంటే ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ సమగ్రంగా అభివృద్ధి చెందింది అని చెప్పడానికి ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక. మనం ఈరోజు 134వ ర్యాంక్లో ఉన్నాం. అదే 2014లో 118వ ర్యాంక్లో ఉన్నాం. మరి వెలిగిపోతుందా, వెలిసిపోతుందా తెలంగాణ సమాజం? ఈ చిన్న లెక్కల బట్టే మీరు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇక 3వ అంశం, రైతాంగాన్ని ఏ విధంగా మోసం చేశారు. రైతాంగం ఆదాయం రెట్టింపు అన్నారు. రెట్టింపు కాదు, కేవలం 38% పెరిగింది రైతుల ఆదాయం. అంతకుముందు 10 ఏళ్లలో దాదాపు 60% పెరిగింది. ఇంకా చెప్పాలంటే కొంతమంది రైతుల్లో ఆదాయం తగ్గిపోయింది. సో ఏ యాంగిల్లో చూసినా అభివృద్ధికి చెప్పుకునే అంశాలు లేవు. కాబట్టి ఆవేశపూరితమైన అంశాలతోనే యువతను పక్కదోవ పట్టిస్తున్నారు. ఇంతకుముందు చెప్పాను, 75 సంవత్సరాల భారత చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా డైలీ ఉదయం నుంచి పడుకునే వరకు అబద్ధాలు చెప్పే ప్రధానమంత్రి లేరు. ప్రధానమంత్రి అంటే, భారతదేశ ప్రధానమంత్రి అంటే ప్రపంచంలో అత్యధిక పెద్ద ప్రజాస్వామ్యానికి 140 కోట్లకు ప్రతినిధి. మరి ఇలా అబద్ధాలు ఆడుకుంటూ పోతే భారతదేశ ప్రతిష్టకే భంగం కదా. ఇలా యువతను పక్కదారి పట్టించే విధంగా ఒక ప్రధానమంత్రి మాట్లాడడం మంచిది కాదు. కాబట్టి ఇలాంటి మళ్ళీ అవకాశం తెలంగాణ ప్రజలు ఇవ్వకూడదు. ఏ విధంగా అయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని, వ్యవస్థను విధ్వంసం చేస్తే గుర్తించి తెలంగాణ ప్రజలు ఇంటికి ఎలా పంపారో
తెలంగాణ ప్రజలు మరొక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గత 10 ఏళ్లలో దేశ భవిష్యత్తు ఏ విధంగా నాశనమైంది గుర్తించి మళ్ళీ మోడీని కూడా ఇంటికి పంపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి విజ్ఞతతోని మీరు ఎవరికైనా ఓటేయండి, కానీ భారతీయ జనతా పార్టీ ఓటేసారంటే అది భారత భవిష్యత్తుకే ప్రమాదకరంగా ముప్పు ఉన్నది. అది భారత యొక్క భవిష్యత్తుకు మీరు వ్యతిరేకంగా ఓటేసినట్టు అవుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం గుర్తించి ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటు మీ ద్వారా అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను.